అంజనాద్రి తిరుమలలోని సప్తగిరుల్లో 4వ కొండ. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పేరు వెనుక కథ తెలుసుకోవాల్సిందే. అంజనాద్రి అంటే అంజనాదేవి కొండ. రామాయణం ప్రకారం ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి ఈ కొండపైనే 12 సంవత్సరాల తపస్సు చేసి హనుమంతుణ్ణి గర్భాన ధరించింది. వాయుదేవుడు ప్రత్యక్షమై వరమివ్వడంతో ఆంజనేయుడు జన్మించాడు. అందుకే ఈ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చింది. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని నిర్మించారు. దీనికి ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. సప్తగిరుల్లో అంజనాద్రి బ్రహ్మ దర్శనానికి ప్రతీక. అంజనం అంటే కాటుక. కంటికి కనిపించిన నిజాన్ని కూడా అంజనం చూపిస్తుంది. ఈ కొండపై అడుగు పెడితే మనోనేత్రంతో సర్వవ్యాప్తమైన పరబ్రహ్మాన్ని దర్శించే శక్తి కలుగుతోందని భక్తుల నమ్మకం. కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మే ఉందని తెలుసుకోవడమే అంజనాద్రి దాటడం. ఈ కొండ పురాణ ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిందే. కాంద పురాణంలోని వెంకటాచల మహత్యం ప్రకారం సప్తగిరుల్లో అంజనాద్రి ఒకటి. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే 7 కొండల్లో ఇది 4వది. అలాగే అనుబంధ తీర్థం ఆకాశగంగా. అంజనాద్రి కొండపైనే పుణ్యతీర్థం ఆకాశగంగా ఉంది. అంజనాదేవి ఈ తీర్థంలోనే తపస్సు చేసింది. నేటికి శ్రీవారి అభిషేకానికి అవసరమైన పవిత్ర జలాలు ఈ తీర్థం నుంచే తిరుమల నంబి వంశస్థులు రజత పాత్రలో తీసుకెళ్తారు. అలాగే సప్తగిరిలో ప్రత్యేక స్థానం కలిగింది శేషాద్రి, భక్తి సేవకు చిహ్నం. అలాగే నీలాద్రి విష్ణువు దివ్యంతంగా చెప్తారు. గరుడాద్రి రక్షణ, విశ్వాసం. అంజనాద్రి శక్తి, ధైర్యానికి ప్రతీక. హనుమంతుడు జన్మించిన స్థలం వృషభాద్రి, ధర్మ మార్గం. నారాయణాద్రి ఆధ్యాత్మిక జ్ఞానంకు నిలయం. వెంకటాద్రి మోక్షక్షేత్రంగా పేరుగాంచింది. ఈ 7 కొండలు సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త లోకాలతో సంబంధం కలిగి ఉన్నాయని విశ్వసిస్తారు. పాదయాత్రగా ఈ కొండలు ఎక్కడం వల్ల పుణ్యఫలం ఎక్కువగా లభిస్తోందని వైఖానస ఆగమ శాస్త్రం చెబుతుంది. ఇంకా ఏదైనా నిర్దిష్ట విషయాలు తెలుసుకోవాలంటే అంజనాద్రికి వెళ్ళాలి. అక్కడ దేవాలయాలు చూడాల్సిందే.